వెల్కమ్ టు శక్తి న్యూస్. నేను మీ మధు. ప్రజెంట్ మనం మేలచెరువు మండలం రేవూరు గ్రామంలో ఉన్నాం. కాంగ్రెస్ టీడీపీ బలపరిచిన అభ్యర్థి మనతో ఇక్కడ మాట్లాడడానికి ఉన్నారు. గ్రామ అభివృద్ధికి ఎలా తోడ్పడతారో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అని చెప్పండి, మీరు రాజకీయాల్లోకి ఎప్పటి నుంచి వచ్చారు? నా రాజకీయ రంగ ప్రవేశం 1998 అండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో అప్పుడు నేను సెవెంత్ క్లాస్ అయిపోయాక 8th క్లాస్ మేలచెరులో చదువుతున్నా. ఆ రోజు మేలచెరులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ టైం వచ్చి మీటింగ్ పెట్టారు. అక్కడికి స్కూల్ బంద్ చేసి సైకిల్ జెండా కట్టుకొని పోయి అక్కడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది చేసుకుంటే ఎలాంటి పదవులు ఆశించకుండా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఎందుకంటే అంత చిన్నతనంలోనే కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకని అంత మక్కువ? మా తాత కానీ మా ఫాదర్ కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు చిన్నప్పుడు. మీ ఫ్యామిలీ మొత్తం? మా ఫ్యామిలీ కానీ మా బాబాయిలు కానీ మా మామయ్యలు కానీ అందరూ ఎక్కువ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళ అడుగుజాడల్లోనే నాకు కూడా అదే నా బ్లడ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని పనిచేస్తాను. మామూలుగా మీరు మీ కుటుంబం వ్యవసాయ కుటుంబం లేకపోతే ఎట్లా ఏమైనా జాబ్ చేస్తుంది? వ్యవసాయ కుటుంబం అండి మాది. వ్యవసాయ కుటుంబం. ఎన్నేళ్ళ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఏ పదవులు తీసుకోలేదా? ఇంతవరకు ఏ పదవి ఆశించలేదు. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పదవులు అంటే ఒక్కసారి అవకాశం వచ్చిందండి. మేలచెరువు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 2012 నుంచి నేను మొన్న గవర్నమెంట్ వచ్చే వరకు నేనే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నా. అంటే ఇప్పుడు మీరు గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఏమేమి అంశాలు ఉన్నాయి, ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఒక అవగాహన ఉందా? ఉందండి. ఏమేమి సమస్యలు? ఇక్కడ నేను డోర్ టు డోర్ ప్రసారం చేయడం జరుగుతుందండి గత 3 రోజుల నుంచి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంటున్నారంటే గత 10 సంవత్సరాల్లో రేవూరికి ఒక ఇంధనం మిల్లు రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు. మాకున్న సమస్య ఒకటి, ప్రతి ఓటర్ ఏమడుగుతుందంటే 10 సంవత్సరాల నుంచి ఇల్లు రాలేదు. గత ప్రభుత్వంలో 2014 లోపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 540 కాలనీలు ఇప్పించేశారు నేను. దాంట్లో ప్రధానంగా పాత్ర పోషించిన మా మాజీ సర్పంచ్ గారు వీళ్ళందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు. కానీ వరకు 24 అవర్స్ వర్క్ చేసే కార్యకర్తగా నేను ఊర్లో వర్క్ చేసి పెట్టినాను. అప్పుడు 400 ఇల్లు ఇచ్చాం. అప్పుడు మేము ఇచ్చిన ఇల్లులు తప్ప ఇప్పటి వరకు ఒక్క ఇల్లు రాలేదు రేవూరికి. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ అన్ని ఇల్లులు వస్తేనే మన ఊరు బాగుపడుద్ది, ప్రతి ఒక్కరికి న్యాయం చేయని అంటారు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంధనం మిల్లు ఇచ్చే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర పోయి మా గ్రామ సమస్యలన్నీ చెప్పి నేను ప్రతి ఒక్క అర్హత గల ప్రతి ఒక్కల పౌరుడికి రేవూరు గ్రామంలో పింఛన్లు కానీ ఇంధనం మిల్లు కానీ ఇప్పుడు విద్యుత్ కరెంటు 200 యూనిట్లు వస్తుందండి. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక రేవూరు గ్రామంలో 347 రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. అంటే మీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 347 నూతన రేషన్ కార్డులు, 450 మంది పిల్లలు యాడింగ్, ఈ 2 జరిగాయండి. సన్న బియ్యం ప్రతి కుటుంబంలో తింటున్నాను. నేను కూడా మా ఇంటికి వచ్చి చూసినా కూడా మేము తినేది కూడా సన్న బియ్యమే. నాకు మెట్ట భూమి ఉంది, మాగాడు లేదు. నేను రైస్ కొనుక్కునేవాడిని. ఈ గవర్నమెంట్ వచ్చినాక నేను తినేది కూడా ఈ సన్న బియ్యమే తింటానండి నేను. అంటే ఇంకా ఇళ్లతో పాటు ఇంకేం సమస్యలు మీకు ఎదురైనా? మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నారు కదా, ఇంకేం చెప్తున్నారు? పింఛన్లు గత ప్రభుత్వంలో కొత్త పింఛన్లన్నీ ఏమీ లేదు సార్ మా ఊరికి. ఒక పింఛన్ల వరకు ఒక 150 నుంచి 200 మంది పింఛన్లు పెట్టుకున్నా కూడా గత 5 సంవత్సరాల నుంచి మాకు పింఛన్లు ఇచ్చిన నాదుడే లేడు. ఆ పింఛన్లు కూడా మీరు మంత్రి గారి దగ్గరికి, నేను మంత్రి గారికి అత్యంత ప్రియ శిశువుని. మంత్రి గారు నన్ను ఎక్కడ జనంలో ఉన్నా గురవయ్య రా అని పిలిచేయాలిగా నేను సార్ దగ్గర నేను ఆ పేరు తెచ్చుకున్నా. సార్ని ఎప్పుడైనా సరే మా ఊరు కోసం చేయండి సార్ అని, నా కుటుంబానికి నా తమ్ముడికో నాకో జాబ్ ఇవ్వండి సార్ అని వేడుకోలేదు ఎప్పుడు. నా ఊరు కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మంత్రిగా అయినాక మా రేవూరు నుంచి రామాపురం మల్లారెడ్డిగూడెం డబల్ రోడ్ శాంక్షన్ చేయించడం జరిగింది. అంతకుముందు సింగిల్ రోడ్డు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడే నేనే తిరిగి చేయించను మా గ్రామ పెద్ద నాయకులందరి సహకారంతో. ఆ రోడ్డు అప్పుడు మేము వేసిందే, మధ్యలో 10 సంవత్సరాలు ఎవరో పట్టించుకోలేదు. ఇప్పుడు డబల్ రోడ్డుగా శాంక్షన్ వర్క్ కూడా శాంక్షన్ అయింది. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో ఇందిరా మిల్లులు కానీ, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉంది, సంక్షేమ పథకాలు మీ ఊరికి ఏం రాలేదు? ఇందిరా మిల్లు అనేది ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు మా ఊరికి రాలేదు. రేషన్ కార్డు అనేది మేము వచ్చాక 357 ఇస్తే వాళ్ళు వచ్చాక 190 రేషన్ కార్డులు రద్దు చేయడం జరిగింది. ఉన్న రేషన్ కార్డును రద్దు చేయడం జరిగింది. ఎందుకని అలా? వాళ్ళకి పార్టీ వేలో పోయి మన పార్టీకి ఓటే లేదని చేశారు. నేను రేవూరు గ్రామ ప్రజలందరూ వేడుకునేది ఒకటి, పార్టీలకు అతీతంగా నాకు ఓటేయండి. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం నేను ప్రతి ఒక్క ఇంటికి డోర్కి మీ ఒక కుటుంబానికి చేరే విధంగా మంత్రి గారి ఆదేశానుసారం నేను నడుచుకుంటూ మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను. నా గుర్తు కత్తెర గుర్తు కాబట్టి నాకు అత్యధికంగా ఓటర్ మహాశీలందరూ ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నిరుద్యోగ సమస్య కూడా బాగానే ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ స్థానికంగా మా ఊర్లో ఏంటంటే డిగ్రీ ఇంటర్ చదివి చిన్న కుటుంబాలు అందరూ డిగ్రీ ఇంటర్ కాగానే ఏదో ఒక ఫ్యాక్టరీకో వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామం ఇది. చుట్టుపక్కల ఫ్యాక్టరీలు ఉండటం వల్ల ఇంటర్ డిగ్రీ అయిపోయిన వెల్డర్ గానో ఫిట్టర్ గానో ఒక కళాశీ గానో ఫ్యాక్టరీలలో పనిచేసుకుంటున్నారు.
ఇక్కడ ఏమైతుందంటే సార్, మాకు స్థానిక పరిశ్రమలు ఉన్నా మాకు చాలా వరకు అన్యాయమే జరిగింది. మంత్రి గారికి మొన్న మేము చెప్పడం కూడా అదే జరిగింది. గురవయ్య, నువ్వు గ్రామంలో ప్రతి ఒక్క నిరుద్యోగుడికి హామీ ఇచ్చేసాయి. నేనున్న ప్రతి ఒక్క ఫ్యాక్టరీలో ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, ఫిట్టర్ కానీ, వెల్డర్ కానీ, టర్నర్ కానీ ఏదున్నా వాళ్ళకి జాబులు ఇప్పించే బాధ్యత మంది. అన్ని పరిశ్రమలు కూడా సెకండ్ ప్లాంట్గా కొన్ని నడుస్తున్నాయి. ఇప్పుడు మహా సిమెంట్ ఉంది, ప్రియా సిమెంట్ ఉంది, జువారి ఉంది, అంజనీ ఉంది. మా ఊరు చుట్టూ ఒక 7-8 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలలో సాధ్యమైనంత వరకు ఫ్యాక్టరీ వాళ్ళకి ఎవరైతే సూటబుల్ క్యాండిడేట్ వాళ్ళందరిని ముందు ఆ ఫ్యాక్టరీలు పెట్టే విధంగా మంత్రి గారితో నేను మాట్లాడాను. మంత్రి గారు నాకు సహాయం చేస్తాడు. అదే దృష్టిలో పెట్టుకొని మేము మా గ్రామంలో ఉన్న నిరుద్యోగులకు అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, నా శాయశక్తుల మీ తరపున పోరాటం చేస్తా. నేను 24 అవర్స్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తినే. నేను నిరుత్సాహపడకుండా నిరుద్యోగులందరికీ ఉద్యోగం వచ్చేలా మంత్రి గారికి ఇప్పించే బాధ్యత నాది. అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనుక రేషన్ కార్డులు రద్దు చేసేటట్టు మీరు గెలిచిన తర్వాత ఏమైనా చేస్తారా? ఇప్పుడు 327 రేషన్ కార్డులు వచ్చినాయి సార్. మళ్ళీ ఇంకెన్ని రేషన్ కార్డులైనా ప్రభుత్వంతో సంబంధం లేదు, ఇది పార్టీతో సంబంధం లేదు. ప్రతి ఒక్క కుటుంబానికి, అర్హత గల కుటుంబానికి రేషన్ కార్డే, ఉచిత కరెంటు, తాగునీటి సమస్య అనేది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ కేసీఆర్ గారు వచ్చి మిషన్ భగీరథ పెట్టింది ఇప్పుడు. కానీ గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో 2012లో మా సారు కృష్ణానది నుంచి మా ఊరికి లిఫ్ట్ ద్వారా పైప్ లైన్ వేశారు. అదే పైప్ లైన్ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన గవర్నమెంట్లో కూడా మా సార్ వేసిన పైప్ లైన్ ద్వారా మా ఊరికి నీళ్ళు వస్తున్నాయి. తాగునీరు ఈ సాగునీరు విషయానికి వచ్చేసరికి ఏమైందంటే సార్, మా ఊరికి 3500 ఎకరం సాగు భూమి ఉంది. మాకు ఇక్కడ 3500 ఎకరం సాగు భూమిలో మాకు చివరి ఆయకట్టు ఘాటాన సాగర్ చివరి ఆయకట్టు మాది, ఇంక తాడితే మాది ఆంధ్రానే. అందుకు మాకు నీళ్లు రావు. అయితే మంత్రి గారు ఏం చేశారంటే 1500 కోట్లతో రాజు లిఫ్ట్ ఇరిగేషన్ పెద్ద ప్రాజెక్ట్ చేపట్టారు. అంటే ఎప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు? ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ వచ్చిన మరుసటి మంత్ నుంచే స్టార్ట్ అయింది. వర్క్ కూడా మీరు ఇప్పుడు వెళ్తుంటే కనిపించింది. మా రేవూరు రోడ్లోనే పైప్ లైన్ కూడా వేయటం అయిపోయింది. గతంలో కూడా మా సారు 2 లిఫ్ట్లు చేయించాడు. రేవూరుకి ఒకటి, ఎలటూరు దగ్గర నుంచి దొండపాడుకు ఒకటి. ఆ లిఫ్ట్ వల్లనే మా రైతులకి ఇప్పుడు నీళ్ళు అందుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపు మొదలుపెట్టే ఆ సాగునీటి ప్రాజెక్టు విజయవంతంగా అయితే మాకు మే నెల ఎండాకాలం కూడా మా రేవూరులో కాలువలన్నీ పారుతాయి. మా గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. సరే, ఇప్పుడు రాజకీయం ఎలా ఉన్నా జనాలకి డబ్బులు ఏంది మటుకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఎంత పంచుదాం అనుకుంటున్నారు? అదేం లేదు సార్, మేము అధికార పార్టీ కాబట్టి నేను డోర్ టు వెళ్ళి ఏం చెప్తానంటే, నాకు ఓటేయండి, గెలిపించండి, మీకు ఏ సమస్య ఉన్నా నా ఇంటి సమస్య లెక్క. నేను మీ దగ్గర, మీరు నా ఇంటికి వచ్చే పని లేదు, నేనే మీ ఇంటికి వస్తా. సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తా. ఇంకోటి ఏంటంటే సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక రేవూరులో 93 కళ్యాణ లక్ష్మి అయితే, సీఎం రిలీఫ్ ఫండ్ అయితే 93 లబ్ధిదారులకు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి చెక్కులు త్వరగా శాంక్షన్ చేయించుకొని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకీడ గొర్రెలు, ఆవులు, బరగొడ్లు ఇక్కడ ఎక్కువ. దానికి గాను మేము ఉపాధి హామీ నుంచి షెడ్లు నిర్మించడం జరిగింది. ఇప్పటికే 20 షెడ్లకి బిల్లు శాంక్షన్ చేయించాను, అమౌంట్ పడిపోయింది. నూతనంగా 10 రోజుల క్రితం ఎలక్షన్ కోడ్ రావడం కూడా ఆగిపోయింది. 53 కొత్త షెడ్లకి నేను మంత్రి గారి ఆమోదంతో వాళ్ళందరికీ శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంకా ఎవరైనా మిగిలినా కూడా ఇంకా చేపిస్తా. రేవూరు అభివృద్ధుల వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండదండలతో రేవూరులో ఉన్న సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ప్రతి సీసీ రోడ్డు, ప్రతి డ్రైనేజీ, కరెంటు, వీధి దీపాలు కానీ ఏదైనా మంత్రి గారికి నేను అత్యంత ఇష్టమైన కార్యకర్తను రేవూరు నుంచి. ఎందుకంటే నేను సార్ కోసం, నా స్వార్థం కోసం ఎప్పుడు సార్ని ఏది అడగలేదు. కాబట్టి నన్ను పార్టీయే చూపించి, పార్టీ అభ్యర్థులంతా మొత్తం కాడ కూర్చొని పార్టీ నాయకులందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు. నా శత్రువు నిలబడ్డా కూడా పార్టీకే పనిచేశా. నాకు తారతమ్యాలు లేవు. ప్రతి ఒక్క కుటుంబంతో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఓటేసి కత్తెర గుర్తు మీద వేసి నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. మీరు ఎట్లయితే గెలిపిస్తారో అదే విధంగా నేను అభివృద్ధిలో సార్తో చెప్పి, మన రేవూరు గ్రామానికి ఒకటాని కాదు, కొంతమంది మేనిఫెస్టోలు పెడతారు. నేను మేనిఫెస్టో పెట్టను, పని చేసి చూపిస్తా. నన్ను గెలిపించి చూపించండి. ప్రతి సమస్య నా సమస్యగా పరిష్కరించి, ప్రతి సమస్య నా ఇంటి సమస్యలాగా భావించి మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే విధంగా నేను చేసుకుంటా. ఇది ఇక్కడ గురవయ్య చెప్తున్న విధంగా ఇక్కడ గ్రామంలో ఎట్లా ఉన్నా కానీ అభివృద్ధి విషయంలో కానీ, జాబుల విషయంలో ఇచ్చే విషయంలో కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఊరు ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానని చెప్పారు.